కుడకొడ రోడ్లో న్యూ హాస్పిటల్ పక్కన యూనియన్ బ్యాంక్ దగ్గర శరత్ కార్డియాక్ సెంటర్ అని అది డాక్టర్ లేకుండా చాలా రోజుల నుంచి నడపడం జరుగుతుంది. గుండెకు సంబంధించిన 2D అకౌంటర్ ఆ మిషన్ రోజుకు దాదాపు 10 మందికి చేస్తున్నాడు. డాక్టర్ అయితే ఆయన ఒక MBBS డాక్టర్ కాదు, పేరు ఒకరి మీద ఉంది. ఉండే ఒక డాక్టర్, ఒక లేడీ డాక్టర్ ఉండే, ఆమె లేదు. లాస్ట్కు టెక్నీషియనే 2D కాల్ చేసుకుంటూ అందరికీ కార్డియాక్ ఇచ్చుకుంటూ జరుగుతుంది. ఇవాళ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రాజీవ్ ఆధ్వర్యంలో దాన్ని ఇవాళ చెకింగ్ పోతే బయటపడ్డ డాక్టర్ లేడని స్టింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. స్టింగ్ ఆపరేషన్లో ఒక టెక్నీషియన్ 2D ఈకో చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇవాళ ఎస్పీకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్పీ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో ఇవాళ FIR అయిపోయింది. మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సూర్యాపేట ప్రజలకు అందరికీ కూడా, సూర్యాపేటలో దాదాపు 55 హాస్పిటల్స్, మేనేజ్మెంట్ హాస్పిటల్స్, అంటే డాక్టర్స్ కాకుండా వేరే వాళ్ళు హాస్పిటల్ నడుపుకుంటూ డాక్టర్స్ అక్కడ పనిచేస్తారు. మేనేజ్మెంట్ హాస్పిటల్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు, పర్మిషన్ దీన్ని పెట్టుకోవచ్చు, డాక్టర్స్ ఉండి నడపవచ్చు. కానీ మేనేజ్మెంట్ హాస్పిటల్లో కొన్ని హాస్పిటల్స్లో డాక్టర్ లేకుండా నడుస్తున్నాయి. ఇది అంటే ఒక డాక్టర్ లేకుండా కొంతమంది నడిస్తే, కొంతమంది RMP డాక్టర్స్ లేకపోతే క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కూడా వైద్యం చేసుకుంటూ నడుస్తున్నాయి. దీన్ని ఎందుకంటే ఇది ప్రజలకు చాలా తప్పుదోవ పట్టించేది, ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న పద్ధతి. ఎందుకంటే ఒక ప్రజలు నమ్మకంతో ఒక హాస్పిటల్కో లేకపోతే మన ఎవరో తీసుకుపోతే ఒక డాక్టర్ కాకుండా ప్రాక్టీస్ చేస్తే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి హాస్పిటల్ మీద ఖచ్చితంగా ఇవాళ సూర్యాపేట IMA ఇవాళ చాలా సీరియస్గా ఉన్నది. ఇవాళ మొత్తం IMA మొత్తం రౌండ్స్ వేసి ఎన్ని హాస్పిటల్ ఎట్లా నడుస్తుంది చెక్ చేస్తే 55 హాస్పిటల్స్, మేనేజ్మెంట్ హాస్పిటల్ డాక్టర్ లేకుండా నడుస్తున్నాయి. ఇది ప్రజలు గమనించదు. ఖచ్చితంగా దీన్ని ఇవాళ ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చినాం. రేపు కలెక్టర్ని కూడా కలుస్తాం. DMNHకి ఇచ్చినాం. దానివల్ల DMNH ఇవాళ శరత్ కార్డియాక్ సెంటర్ని సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి హాస్పిటల్ను రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ DMNH ఆధ్వర్యంలో డాక్టర్ లేకుంటే ఖచ్చితంగా సీజ్ చేయాలి. ఇది ప్రజలకు మేలు కలిగే విధంగా ఉండాలి. ఎవరు కూడా దాంతో ఇవాళ కలెక్టర్ సైడ్ కానీ ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ SP సైడ్ కానీ వీళ్ళకి మేము కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు మాకు చాలా కోఆపరేట్గా ఉంటామని చెప్పారు. ఎవరినైనా ఇలాంటి యాక్షన్ సహించేది లేదు. ఫేక్ డాక్టర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తాం, అవసరం ఉంటే అరెస్ట్ చేస్తామని కూడా మన SP గారు చెప్పారు. డైరెక్ట్ రేపు ఇవాళ DMNH కలవడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. రేపు కలెక్టర్ను కూడా కలుస్తాం. ఏంటంటే ఇది ప్రజల కోసమే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది ప్రజల ఆరోగ్యం కోసం. ఇవాళ ఎవరైనా సరే క్వాలిఫైడ్ డాక్టర్స్ తోటే వైద్యం చేయించుకోవాలి, వాళ్ళే నడపాలి. ఇలాంటి ఫేక్ డాక్టర్స్ ఖచ్చితంగా IMA పట్టుకుంటుంది, కేసులు కూడా పెడతాం. జాగ్రత్తగా ఉండవలసిందని మేనేజ్మెంట్ హాస్పిటల్స్ కూడా మేము వార్నింగ్ ఇస్తున్నాం.